ప్రైవేటీకరణతో పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరం అవుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య. ప్రైవేటీకరణ జరిగితే 17 మెడికల్ కాలేజీల్లో సీట్లతో పాటు ఉద్యోగాలు కూడా కోల్పోతామని హెచ్చరించారు. మెడికల్ కాలేజీలు పీపీపీకి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ సిపిఐ 18వ తేదీన అన్ని మెడికల్ కాలేజీలు జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేయబోతున్నట్టు తెలిపారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవోను వెంటనే వెనుక తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈశ్వరయ్య. అయినా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 60 సంవత్సరాలకు మెడికల్ కాలేజీలను లీజుకి ఇవ్వడం, ఆ లీజుకి ఇచ్చిన తర్వాత ప్రజలకు వైద్యం ఉచితంగా అందుతుంది అని చెప్పేసి ప్రకటించడం అంటే ఇది మసిపూసి మారేడుకాయ చేయడానికి కావాల్సిన ప్రయత్నమే తప్ప, ఒక్కసారి ప్రైవేట్ రంగం లేకపోయిన తర్వాత, ప్రైవేట్ ఆధీనం లేకపోయిన తర్వాత ఏ ఒక్క కాలేజీల్లో కూడా వైద్యం ఫ్రీగా అందుతుందనేటువంటిది కానీ, ఆ బోధన ఆసుపత్రుల్లో వైద్యం ఉచితంగా ఇస్తారనేది కానీ ఇది దుర్లభం, ఇప్పటి వరకు సాధ్యం కానటువంటి అంశం.